సో ఫైనల్లీ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అయితే మొదలవుతుంది. రచ్చ మామూలుగా ఉండదు. దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే వీడియోలో చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు నా ఛానల్ కొత్త వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో ఎన్టీఆర్ నీల్ షూటింగ్ జరగడానికి అన్ని హంగులు అయితే రెడీ అయిపోయి, కాస్టింగ్ రెడీ అయిపోయింది, క్రూ రెడీ అయిపోయింది, లొకేషన్స్ రెడీ అయిపోయి, సో ఈ నెల అయితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో సినిమా తాలూకు స్టోరీ అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా ఉండబోతుంది. డ్రగ్ మాఫియా, డ్రగ్ ట్రేడ్ ఇలాంటివన్నీ కూడా మనకి మూవీలో ఉంటాయని చెప్తున్నారు. సో ఈ సినిమా స్టోరీ చూసుకుంటే 1960లో జరిగే ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్తున్నారు. మనకి అది కూడా చైనా, జపాన్, అమెరికా ఈ ప్లేసెస్ లో జరిగే ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించిన స్టోరీ అనేది చెప్తున్నారు. సో ఈ మూవీలో టొమినా థామస్ ఇంకా బిజు మీనన్ లాంటి మలయాళ స్టార్స్ కూడా మనకి ఎన్టీఆర్ గారి మూవీలో అయితే కనిపించబోతున్నారు. సో చేతన్ డిసోజా అంటే మీకు తెలుసు కదా స్టంట్స్ ఎలా కొరియోగ్రాఫ్ చేస్తారు. సో ఆ చేతన్ డిసోజా మనకి ఈ ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ గారి మూవీకి అయితే స్టంట్స్ అయితే కొరియోగ్రాఫ్ చేయబోతున్నారంట. సో ఈ మూవీలో రుక్మిణి వసంత్ గారు హీరోయిన్ గా చేస్తున్నారు. ఆల్రెడీ లుక్ టెస్ట్లు, స్క్రీన్ టెస్ట్లు అన్ని అయిపోయాయి. సో అక్కడ ఎన్టీఆర్ గారి బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కూడా ఇంకా షూటింగ్ అయితే జరుగుతుంది. కంప్లీట్ అవ్వలేదు. అంటే కొన్ని సాంగ్స్ అలాగే చిన్న చిన్న ప్యాచ్ ఆఫ్ వర్క్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ అయిపోగానే ఎన్టీఆర్ గారు వచ్చి ప్రశాంత్ నీల్ గారి మూవీలో అయితే జాయిన్ అయిపోతారు. సో మొత్తానికి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ గారి మూవీ అయితే ఈ నెల స్టార్ట్ అవబోతుంది అనేది అయితే మనకి తెలిసిపోయింది. సో అంతా బాగుంది. మరి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది అంటే ఖచ్చితంగా 2026 లోనే వచ్చేస్తుంది. మేబీ సంక్రాంతి అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా సంక్రాంతికి అయితే రావట్లేదు ఈ సినిమా. మరి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి అంటే మేబీ 2026 సమ్మర్ ఆర్ 2026 సెకండ్ హాఫ్ లోనే మూవీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అయితే చాలా పెద్దదని చెప్తున్నారు. అంటే స్కేల్ వైజ్ గానీ, స్టోరీ వైజ్ గానీ, మనకి ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ గారి సినిమాలు ప్రీవియస్ చూసాం కదా, వాటన్నిటికంటే కూడా ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. అంటే బడ్జెట్ వైడ్ ఏ వైజ్ చూసుకున్నా సరే సినిమా అయితే చాలా భారీగా ఉండబోతుంది అయితే మనకు చెప్తున్నారు. సో మనకి జనరల్ గా ప్రశాంత్ నీల్ గారి మూవీస్ చూసుకుంటే అన్ని బొగ్గు సీన్లు లేదంటే ఆ ధూళి, డస్ట్ ఇదన్నీ కూడా కనబడుతుంటాయి. సో మరి చూడాలి ఎన్టీఆర్ గారి మూవీలో కూడా ప్రశాంత్ నీల్ గారి బొగ్గు సీన్లు, ఈ ధూళి, డస్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారా, ఎన్టీఆర్ గారికి ఇలాంటి బొగ్గు గిగ్గు మసి రాసేస్తారా లేదా చూడాలి. నేనైతే మేబీ ఈ సినిమాలో కూడా ఆ కైండ్ ఆఫ్ టోనే ఉంటది అని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ లో చెప్పండి. సో యాక్చువల్ గా మనం ప్రీవియస్ గా వచ్చిన ప్రశాంత్ నీల్ గారి మూవీస్ చూసుకుంటే అక్కడ కేజీఎఫ్ చూసుకుంటే మనం అందులో ఎస్ పర్ఫార్మెన్స్ చాలా హైపర్ గా ఉంటది. అంటే చాలా ఎనర్జెటిక్ గా ఎక్కువ డైలాగ్స్ కొంచెం పెద్ద పెద్దగా అరుస్తూ చాలా లౌడ్ గా ఉంటది. సో దాని తర్వాత మనం సలార్ లో ప్రభాస్ గారి యాక్టింగ్ చూసుకుంటే చాలా సటిల్ గా ఉంటది. చిన్న చిన్న లిమిటెడ్ డైలాగ్స్ అంటే గట్టిగా అరిచేయడం ఇలాంటివి ఏమీ కాకుండా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ సటిల్డ్ గా ఏదో ఒక లుక్ అలా ఇచ్చి, సో ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ప్రశాంత్ నీల్ గారి మూవీలో చూసాం. సో ఒక మూవీలో వచ్చి ఎస్ గారిదేమో ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇక్కడేమో ప్రభాస్ గారు సలార్ లో ఇంకో కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. సో మన ఎన్టీఆర్ గారు లాంటి టాప్ పర్ఫార్మర్ తో మనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు ఆడియన్స్ కి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చూసుకుంటే ఒక ఎనర్జీ గానీ, ఒక హైపర్ యాక్టివ్ పర్సనాలిటీ గానీ, లుక్ వైజ్ ఆ మాస్ అపీలెన్స్ గానీ, సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక హీరోని మనకి ప్రశాంత్ నీల్ గారు ఎలా చూపించబోతున్నారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఒక ఫుల్ మాస్ లుక్ లో చూపించబోతున్నారా అంటే ఆల్రెడీ మనం ఎన్టీఆర్ గారిని ఓర మాస్ లుక్ లో చాలా సార్లు చూసాం. మరి ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారు అంటే ఈ సినిమా ఒక డ్రగ్ మాఫియా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా స్కోప్ ఉన్న స్టోరీ, అది కూడా పీరియాడిక్ డ్రామా అంటున్నారు కాబట్టి ఒక ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టైలిష్ లుక్ లో ఏమైనా చూపించబోతున్నారా లేకపోతే మళ్ళీ సేమ్ అదే బొగ్గు, అదే డస్ట్, అదే బ్యాక్ డ్రాప్ ఇలాంటివి తీసుకొని ఏమైనా చూపించబోతున్నారా అనేది మనం చూడాలి. ఎందుకంటే మనకు అక్కడ కేజీఎఫ్ లో చూసుకుంటే యశ్ ఏమో చాలా సీన్ లో ఫైట్స్ ఇయ్యాల్సి వచ్చినప్పుడు కూడా చాలా కామ్ గా ఉంటాడు. ఆ తర్వాత బేబత్సమైన ఫైట్లు అవి ఇవి చేస్తుంటాడు. అలాగే ఇక్కడ మనకి సలార్ లో చూసుకున్నా సరే చాలా సీన్ లో ఫైట్ జరుగుద్ది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ మమ్మీ ఎవరైతే ఉన్నారో ఆ మమ్మీ ఆపేస్తుంటది అనమాట. సో ఈ రెండు సినిమాల్లో కూడా మనం ఆ ముస్లిం మమ్మీ క్యారెక్టర్స్ అయితే చూసాం. బట్ మనకి ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారికి అలాంటి మదర్ సెంటిమెంట్ ఏమైనా చూపించబోతున్నారా అంటే ఒక ఫైట్ జరగాల్సిన టైంలో కూడా ఫైట్ చేయకుండా ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకొని ఒకేసారి మనకి ఒక హైప్ సీన్ లో గూస్ బంప్స్ తెచ్చే ఒక ఫైట్ సీన్ ఏమైనా ఉండబోతుందా, అలాంటి సీన్స్ ఏమైనా మనం ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా మూవీలో టొమినా థామస్ ఇంకా బిజు మీనన్ గురించి చెప్పుకోవాలి. సో రీసెంట్ గా వాళ్ళ సినిమాలు నేను చూసాను మలయాళంవి. సో వాళ్ళ యాక్టింగ్ కూడా సినిమాకి చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే ఒక సినిమాలో చూసిన యాక్టర్ ని మనం రెండో సినిమాలో చూడం యాక్టింగ్ వైజ్ గా అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటాయి మన టొమినా థామస్ గానీ, బిజు మీనన్ గానీ. సో అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో చేస్తున్నారంటే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే మనకు అక్కడ సలార్ మూవీలో కూడా పృథ్వీరాజ్ కుమార్ గారిని పెట్టి మనకి ఆ కాంబినేషన్ ఎలా అయితే చూపించారు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్స్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ మనం ఈ సినిమాలో యాక్టర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో పర్సనల్ గా నేనేమనుకుంటున్నానంటే మనకి ప్రశాంత్ నీల్ గారు ఇంతకు ముందు కేజీఎఫ్ గానీ, సలార్ మూవీ గానీ అలాంటి కైండ్ ఆఫ్ ఒక సీరియస్నెస్,
అలాంటి టోన్ ని ఈ సినిమాలో ఖచ్చితంగా మార్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం KGF 1, 2 ఇక్కడ సలారు ఈ మూవీస్ లో అలాంటి కైండ్ ఆఫ్ టోన్, అలాంటి కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ చూసాము ఆల్రెడీ. సో మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఆ టోన్ గానీ, సేమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ ఇలాంటివి ఎన్టీఆర్ గారి మూవీలో తీసుకొస్తే మనకు బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమాలో అలాంటి బ్యాక్ డ్రాప్ కాకుండా ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకొని, అంటే ఈ బొగ్గు, ఈ కాన్సర్, అక్కడ చూసుకుంటే ఆ KGF గన్లు, ఇలాంటి బ్యాక్ డ్రాప్ వదిలేసి మాఫియా అంటున్నారు, డ్రగ్స్ అంటున్నారు. సో ఓకే, అంటే మనం అది సినిమా స్క్రీన్ మీద చూస్తే గానీ చెప్పలేం సినిమా ఎలా ఉండబోతుంది. ఇదేమైనా సెపరేట్ గా ప్రశాంత్ నీల్ గారు చేంజ్ చేసుకొని ఏమైనా వచ్చారా ఆ బ్యాక్ డ్రాప్ అది అనేది. సో వెయిట్ చేయాలి ఇంకా. కానీ ఖచ్చితంగా ఆ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ అయితే ఉండకూడదు. మన ఎన్టీఆర్ గారిని మనం మళ్ళీ కొత్తగా చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆల్రెడీ ఇది సలార్ మూవీలో ఇలాగే ఉంటది చూసాం, లేదా KGF మూవీలో యశ్ చూసినట్టు ఉంది, అలాంటి ఫీలింగ్ మనకు అనిపించకూడదు అనమాట. సో నేనైతే నా సైడ్ నుంచి ఇలాంటివి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇందులో ఎన్టీఆర్ గారిని ఆ 2 మూవీస్ కంటే కూడా చాలా డిఫరెంట్ గా చూపించాలి, చాలా కొత్తదనం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కూడా మీరేమనుకుంటున్నారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఎలా మీరు చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.